హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి లూప్స్ గురించి అయితే డీటెయిల్డ్ వేలో తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోస్లో నేను క్లాస్, మెథడ్, ఆబ్జెక్ట్, డేటా టైప్స్, వేరియబుల్స్, స్టాటిక్ మెథడ్స్, కండిషన్స్ గురించి అయితే చాలా డీటెయిల్డ్ వేలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ చూసి వీడియో చూడండి, మీకు ఇంకా డీటెయిల్డ్ వేలో అయితే అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆన్ లూప్స్. లూప్స్ చాలా సింపుల్ టాపిక్, చాలా సింపుల్ టాపిక్. లూప్స్ అందరూ ఎంతో కష్టం అనుకుంటారు. లూప్ అంటే ఒక రిపీటెడ్ యాక్టివిటీ. లూప్ అనేది ఒక రిపీటెడ్ యాక్టివిటీ. ఆ రిపీటెడ్ యాక్టివిటీలో 4 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి మనకి. ఏంటి అంటే అవి విల్, డూ విల్, ఫర్ ఈచ్ అని 4 టైప్స్ ఆఫ్ లూప్స్ అయితే ఉన్నాయి. ఈ 4 టైప్స్ ఆఫ్ లూప్స్ని మనం ఒక్కొక్కటి డీటెయిల్డ్ వేలో తెలుసుకుందాం. ఫస్ట్ విల్కి వచ్చేసి విల్ లూప్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ చెక్ చేసి ఆ తర్వాత స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేస్తుంది. చేసిన తర్వాత ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అనేవి మనం ఇస్తాం. ఇంక్రీజ్ డిక్రీజ్ అంటే ఏంటి అంటే అవి ఒక ప్లస్ అండ్ మైనస్. ఇంక్రీజ్ డిక్రీజ్ అంటే ఏంటి అంటే ప్లస్ని మనం ఇంక్రీజ్ అంటాం, ఇంక్రీజ్, అండ్ మైనస్ని డిక్రీజ్ అంటాం. ఈ ఇంక్రీజ్ డిక్రీజ్ వల్ల అదైతే వాల్యూ మనం ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ డిక్రీజ్ అనే మనం మైనస్ ఇచ్చామంటే ఆ వాల్యూస్ డిక్రీజ్ అవుతుంది. అలా ఇంక్రీజ్ డిక్రీజ్ అనే కండిషన్ ఇక్కడ ఇచ్చామంటే స్టేట్మెంట్లో ఉన్నది ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఒకవేళ డిక్రీజ్ ఇచ్చామంటే డిక్రీజ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అండ్ ఇంకోటి కూడా మీకు చెప్పాలి, డబల్ ఈక్వల్ టు ఈ డబల్ ఈక్వల్ టు ఏంటి అంటే ఇది ఒక వాల్యూని కంపేర్ చేస్తుంది. కంపేరింగ్ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు మనం చూద్దాం అసలు విల్ లూప్ ఎలా పనిచేస్తుందో ప్రాక్టికల్ వేలో. ఎక్లిప్స్ ఐడి నేను ఓపెన్ చేశాను. ఎక్లిప్స్ ఐడి ఓపెన్ చేసి మనం ఒక టైప్ ఆఫ్ ప్యాకేజ్ని అయితే ప్యాకేజ్లో ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ప్యాకేజ్ క్రియేట్ చేసి క్లాస్ నేమ్ ఇచ్చాం హాయ్ అని. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అని ఇచ్చాను. ఇది మెయిన్ మెథడ్. దీని లోపలే ఏదైనా ప్రింట్ చేయాలంటే దీని లోపలే ప్రింట్ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత స్కానర్, ఇది మీకు అప్పుడు అవసరం లేదు, నేను ఇంకో వీడియోలో మీకు డీప్లీ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే దీని అవసరం అంత లేదు. అండ్ మెయిన్ మెథడ్లోన ఈ మెయిన్ మెథడ్లో system.out.println system.out.printlnలో అండ్ నేను సమ్ కోడ్ అయితే ఇచ్చాను. కోడ్ ఇది కాదు, మనకి మెయిన్ బిల్ కండిషన్ అంటున్నాను కదా, అందుకే మెయిన్ ఇవన్నీ తీసేసాను. ప్యాకేజ్ తీసుకున్నాం, క్లాస్ నేమ్ హాయ్ అని ఇచ్చాం. అండ్ హాయ్ అండ్ క్లాస్లో మెయిన్ మెథడ్ క్రియేట్ చేసాం. మెయిన్ మెథడ్లోనే ప్రింట్ అవుతుంది, ఏదైనా ప్రింట్ అవ్వాలంటే అదైతే ప్రింట్ అవుతుంది. ఫస్ట్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12. ఇంట్ అనేది డేటా టైప్, ఏ అనేది వేరియబుల్ వాల్యూ 12 అలా ఇచ్చేసాం. ఈ వేరియబుల్ వాల్యూని ఏ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్ టు 15. ఇప్పుడు 15 12 నుంచి 15 మధ్యలో అనేవి అంకెలు ప్రింట్ అవ్వమని చెప్పాం. కానీ ప్రింట్ అవ్వడానికి 12 నుంచి 15 ప్రింట్ అవ్వడానికి కావాల్సింది ఇంక్రీజ్ స్టేట్మెంట్. ఇక్కడ ఇంక్రీజ్ కండిషన్ దగ్గర ఇచ్చాం. ఏఈ ప్లస్ ప్లస్ ఏ అనే వాల్యూ 12 అనే ఏ వాల్యూ కాబట్టి 12 ప్లస్ 13 ప్లస్
14 ప్లస్ 15 అలా అయితే ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందో అని చూద్దాం. ఇప్పుడు మొత్తానికైతే ఎర్రర్ వచ్చింది. మనం ఎక్కడ రాంగ్ వేసాం. ఇక్కడ మనం కాలమ్స్ డిలీట్ చేయడం మర్చిపోయాం. ప్రతి చాలా ప్రతి దేంట్లోనే మనం తప్పు చేయకూడదు, లేకపోతే ఎర్రర్స్ వచ్చేస్తాయి. చూసారుగా, చూడండి ఇక్కడ 12, 13, 14, 15. 12 నుంచి స్టార్ట్ అయ్యి 12, 13, 14, 15 ఇది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. 12 నుంచి 13, 13 నుంచి 14, 14 నుంచి 15 ఇలా ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ కారణం ఏంటి? ఈ ఇంక్రీజ్ వాల్యూ ఏ ప్లస్ ప్లస్ పెట్టాం కాబట్టి అది ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ ఇంటి ఏ ఈక్వల్ టు 12. ఈ 12 కండిషన్ చెక్ చేస్తుంది. ఇది కండిషన్ ఓకే అయితే సిస్టమ్ ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసిన వెంటనే ఈ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఎలా జరుగుతూనే ఉంటుంది. ఇది ఒక ఇన్ఫినిటీ ప్రాసెస్. అది ఎట్లా జరుగుతూనే ఉంటుంది. అండ్ ఎప్పుడు మీరు మాత్రం ప్రాక్టీస్ అనేది ఎక్కువ చేయండి. ప్రాక్టీసే మెయిన్. ఆ తర్వాత మీకు సింపుల్గా అయితే ఇది వచ్చేస్తుంది. పెద్ద కష్టమేం కాదు, సింపుల్గా అయితే వస్తుంది. డూ వైల్ వచ్చేసరికి స్టేట్మెంట్ కండిషన్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్. డూ వైల్ అనేది బేసిక్గా మనకి స్టేట్మెంట్ ఇది కూడా వైల్ లాగానే పనిచేస్తుంది, కానీ కొంచెం డిఫరెంట్ వే. తిరిగి ఒకసారి చెప్తున్నాను చూడండి. డూ వైల్ అనేది స్టేట్మెంట్ ముందు ప్రింట్ చేస్తుంది. ఫస్ట్ కండిషన్ చెక్ చేయకుండా స్టేట్మెంట్ ముందు ప్రింట్ చేసి తర్వాత కండిషన్లోకి వెళ్ళి తర్వాత ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ కండిషన్ చూసి తర్వాత ఏమైనా రిపీట్ జరుగుతూ ఉంటుంది. ఆ స్టేట్మెంట్ మళ్ళీ మళ్ళీ ప్రింట్ చేయాలా, లేకపోతే మళ్ళీ మళ్ళీ ఇంక్రీజ్ చేయాలి, డిక్రీజ్ చేయాలి, దాంట్లో ఉన్న వాల్యూస్ అనేది జరుగుతూ ఉంటుంది డూ వైల్లో. ఇదైతే థియరీ పాయింట్. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం ఒకసారి. ఈ డూలో మనం ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాం, క్లాస్ డూ అని. అండ్ మెయిన్ మెథడ్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మెథడ్ క్రియేట్ చేసుకున్నాం. ఇంట్లో వాల్యూ ఇచ్చేసాం, ఇంటి ఈజ్ ఈక్వల్ టు 20. ఈ వాల్యూ ఇచ్చేసిన తర్వాత డూ కర్లీ బ్రేసెస్ ఆన్ చేసాం, క్రాఫ్ చేసాం. మధ్యలో సిస్టమ్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అనే స్టేట్మెంట్ రాసుకున్నాం. ఇక్కడ ఏ వాల్యూ ఇంక్లూడ్ చేసాం అండ్ ఏ వాల్యూని ఇంక్రీజ్ చేస్తున్నాం ఇక్కడ. తర్వాత కండిషన్ అనేది రాసుకున్నాం, విల్ పెట్ కండిషన్ అనేది రాసుకున్నాం. ఏ నుంచి 34 అంటే 20 నుంచి 34 మధ్యలో ఉన్న వాల్యూస్ అన్ని ప్రింట్ అవ్వాలని దీనికి ఇచ్చాం. అయితే ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం ఒకసారి. అయితే ప్రింట్ అయింది. ఏ నుంచి మిగతా వాల్యూస్ అనేవి ప్రింట్ అవడం అయితే జరిగాయి. 20 నుంచి 34 వరకు వాల్యూస్ అయితే ప్రింట్ అయ్యాయి. ఇది అయితే నెక్స్ట్ ఏంటి అంటే ఈ వాల్యూస్ అయితే ప్రింట్ అయ్యాయి. నెక్స్ట్ ఏంటి అంటే ఫర్లో ఏమేమి ఉంటాయనేది చూద్దాం. ఫర్లోకి వచ్చేసరికి సిస్టమ్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఈ ఫర్ ఒకసారి థియరీగా చూద్దాం. థియరీగా ఏంటంటే ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. ఇది ఒక కండిషన్లోనే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కండిషన్ కూడా ఇన్స్టాల్ అయి ఉంటుంది, ఇన్స్టాలైజేషన్ కూడా ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఇన్స్టాలైజేషన్ అంటే ఇంటూ వాల్యూస్ అసైన్ చేయడం కూడా కండిషన్లోనే ఉంటుంది. అండ్ కండిషన్ ప్లే చేయడం కండిషన్లో ఉంటుంది. ఇంక్రీజ్ డిక్రీజ్ కూడా కండిషన్లోనే ఉంటుంది. అయితే చూద్దాం. అండ్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్, ఆ తర్వాత ఫర్ అనే లూప్ ఇచ్చి ఇంటి ఏ ఈజ్ ఈక్వల్ టు 12 ఏ అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12 ఇచ్చాం. అండ్ ఏ గ్రేటర్ దాన్ ఏ లెస్ దాన్ ఈజ్ ఈక్వల్ టు 18. ఇప్పుడు 12 నుంచి 18 దాకా ప్రింట్ అవ్వాలి అంటే ఇంక్రీజ్ డిక్రీజ్ వాల్యూస్ ఉండాలి. వాల్యూస్ అయితే ఇచ్చాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. హలో వరల్డ్ అనేది ఎన్నిసార్లు ప్రింట్ అయింది? 34 నుంచి 20 దాకా
సారీ, మనం ఇంకా రన్ చేయలేదు కదా. మనం అనేది ప్రింట్ చేసాం. మనం హలో 12 నుంచి 18 దాకా అయితే మనం ప్రింట్ అయితే చేసాం. ఈ ఇంక్రీజ్ వాల్యూ, ఈ మూడు వేరే ఈ మూడు లూప్స్ ఈ మూడు లూప్స్ చేసే పని ఒకటే, కానీ కొంచెం డిఫరెంట్ వేలో చేస్తాయి. ఆ డిఫరెంట్ వేస్ ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే సిచ్యువేషన్ తగ్గట్టు ప్లాన్ చేయడానికి ఈ డిఫరెంట్ వేస్ అయితే ఉపయోగపడతాయి. ప్రజెంట్ అయితే అంతలా మనకేం లేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రాక్టీస్ అయితే ఎక్కువ చేయండి. మెయిన్గా ప్రాక్టీస్ అయితే మీరు అస్సలు ఆపొద్దు. ప్రాక్టీస్ అయితే మెయిన్గా చెయ్యండి. అండ్ కీవర్డ్స్ ఏంటి? ఈ కీవర్డ్స్ అనే నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఈ కీవర్డ్స్ అయిన తర్వాత అరేస్ అయితే మనం చెప్పుకుందాం. ఈ కీవర్డ్స్ అంటే బ్రేక్, కంటిన్యూ, ఈ రెండు కీవర్డ్స్ అంటే చాలా ఉంటాయి, కానీ మనకు ఉపయోగపడే రెండు కీవర్డ్స్ తీసుకున్నాం, బ్రేక్, కంటిన్యూ. ఎందుకంటే అవి లూప్లో ఉపయోగపడతాయి కాబట్టి. అండ్ బ్రేక్, కంటిన్యూ. బ్రేక్ అంటే మీరు ఇచ్చే ఇన్ఫినిటీ ఏదైతే ఉందో అదే రిపీటెడ్ యాక్టివిటీ, అది ఎప్పుడు రిపీటెడ్ అవుతుందో దాన్ని ఆపడానికి బ్రేక్ ఇస్తాం. అండ్ కంటిన్యూ అంటే రిపీటెడ్ కంటిన్యూ చేయడానికి, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేయడానికి అయితే ఈ కంటిన్యూ పడుతుంది. కానీ బ్రేక్, కంటిన్యూ ఒక ప్రోగ్రామింగ్లో అయితే ఉండలేవు. అండ్ ఇది ఒక ప్రాక్టికల్ వేలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడద్దాం. అండ్ నేను ఒక ప్రోగ్రామ్ అయితే తీసుకున్నాను. ఈ ప్రోగ్రాంలో చూడండి, కంటిన్యూ ఉంది. ఇక్కడ ఫర్ అయితే ఉంది చూడండి. ఫర్ కండిషన్ ఏమి ఇచ్చాం, ఇంటి అన్ని ఈక్వల్ టు మనం ఇచ్చిన వాల్యూ, ఎంత అయితే వాల్యూ ఇస్తామో అంత. ఆ వాల్యూ మీకు స్కాన్ఎఫ్ గురించి తర్వాత చెప్తాను, ఫస్ట్ కొద్దిగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇంట్ అంటే మనం ఇచ్చే వాల్యూ అనమాట. ఆ వాల్యూ లెస్ దాన్ 15, n++, 15 ఏదైతే ఉందో 15 n++, n is equal to 6 అండ్ n++. ఈ n వాల్యూ 15 దాకా ప్రింట్ అవ్వాలి. మనం ఇచ్చేది ఏదైతే వాల్యూతో ఆ వాల్యూ దాకా ప్రింట్ అవ్వాలి. n is equal to 6. ఇఫ్ కండిషన్ ఇచ్చాను చూడండి, ఇక్కడ మనం ఇచ్చే ఒక 5 ఇచ్చామనుకోండి, 5 నుంచి 15 వరకు మధ్యలో ప్రింట్ అవ్వాలి. ఈ 6 అనేది ఆపి కంటిన్యూ చేసేయాలి. అది రన్ అవుతుందో లేదో చూద్దాం. అయితే 1 2 3 1 3 చూడండి, ఇక్కడ 5 అండ్ 6 అయితే ప్రింట్ అవ్వలేదు. 6 అయితే ప్రింట్ అవ్వకుండా కంటిన్యూ చేసామన్నా. ఈ 6 అయితే ప్రింట్ అవ్వకుండా కంటిన్యూ అయితే చేయండి. ఇప్పుడు ఇదే ప్లేస్లో మనం ఏం పెడతాం, బ్రేక్ పెడదాం. బ్రేక్ పెడదాం. ఈ 6 ఏదైతే ఉందో మనం ఎక్కడి నుంచి 1 నుంచి 6 వరకు ప్రింట్ చేయాలని ఇక్కడ 6కి బ్రేక్ ఇచ్చి కండిషన్ రాసాం. ఇక్కడ ఇఫ్ కండిషన్ రాసి 6 దాకానే ప్రింట్ అవ్వాలి. 6 వచ్చినప్పుడు బ్రేక్ వేయమని చెప్పాను దీనికి. అలాగే ఇక్కడ బ్రేక్ పడుతుందో చూద్దాం. ఈ ప్రోగ్రామ్ మీకు ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఫ్యూచర్ క్లాస్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. అండ్ ఇప్పుడు చూడండి, n is equal to 6 ప్రింట్ అయిందా, అవ్వలేదు, ఎందుకంటే బ్రేక్ వేసాం. 6 దాకా ప్రింట్ అవ్వమని చెప్పాం. 1 నుంచి 15 దాకా ప్రింట్ అవ్వాలి ఒకవేళ బ్రేక్ స్టేట్మెంట్ రాయకపోతే.
మనం బ్రేక్ స్టేట్ అని రాసి 6 దాకానే ప్రింట్ చేయని చెప్పాం కాబట్టి ఈ 6 దాకానే ప్రింట్ చేసింది. ఇది అయితే బ్రేక్ అండ్ కంటిన్యూ. అండ్ మనం ఈరోజు అయితే లూప్స్లో విల్, డూ విల్, ఫర్ అని 3 లూప్స్ అయితే తెలుసుకున్నాం. అండ్ ఈ లూప్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే ఈ కోడింగ్ అనేది మీకు అర్థమవుతుంది, బాగా వస్తుంది. ఒకవేళ ప్రాక్టీస్ చెయ్యలేదనుకోండి కోడింగ్ రాదు. అండ్ ప్లీజ్ అండర్స్టాండ్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే కోడింగ్ అనేది వస్తుంది. అండ్ ఫర్ బ్రేక్ కంటిన్యూ కూడా అంతే. బ్రేక్ కంటిన్యూ గురించి కూడా వాళ్ళు తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ అరేస్ కలుద్దాం. అరేస్ నెక్స్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఆటోమేషన్, మనం ఆటోమేషన్లో చాలా ఆటోమేషన్ క్లాసెస్లో ఉన్నాం. ప్రీవియస్ ఆటోమేషన్ క్లాసెస్ కూడా చూడండి. అది మాత్రం ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. అండ్ మన మాన్యువల్ టెస్టింగ్ కూడా మంచిగానే అయితే పర్ఫామ్ చేసాం. మాన్యువల్ టెస్టింగ్ కూడా ఫర్గెట్ చేయొద్దు, అది కూడా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ subscribe friends, please subscribe my channel. Thank you.